ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి సంచారండి నేను ప్రజలందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. హైదరాబాద్ నగరంలో పేదల సొంతింటి కళను సాకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఇందులో భాగంగానే ఇక నుంచి హైదరాబాద్ లో క్యూఆర్ పరిధిలో అల్పాదాయ వర్గాల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, అజరుద్దీన్ తో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ పథకం కింద క్యూఆర్ పరిధిలో 26 అసెంబ్లీ నియోజకవర్గంలో ఇల్లు స్థలం లేని అల్పాదాయక వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం అయితే చేపట్టబోతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంటే దాదాపు 10-15 ఫ్లోర్ల లాగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కదా, అలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉంటాయి కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా స్థలం ఏదే వారికి 4 లక్షల, అంటే దాదాపు 4.50 లక్షల ఇండ్లు ఇచ్చామని, ఆగస్టు 2 నాటికి 2 లక్షల పైగా ఇండ్లు పూర్తి కాబోతున్నాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నెల 2వ తారీఖు మరొక ఆగస్టు 15 తారీఖు నగరంలోని చార్మినగర్, బహదూర్పూర్, అదేవిధంగా ముషిరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించడం జరిగింది అనమాట. సో హైదరాబాద్ లో స్థలం విలువ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో గరిష్టంగా వార్షిక ఆదాయం అనేది ఎంత ఉండాలంటే మనము 6 లక్షలు. ఇల్లు స్థలం లేకపోవడం ఈ పథకానికి ప్రధాన అర్హతలుగా ప్రభుత్వం తెలియజేసింది అనమాట. అదేవిధంగా తొలి విడతలో వచ్చేసి నియోజకవర్గానికి 500 ప్లాట్ల చొప్పున నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియడం జరిగింది. సో ఇక రేపటి నుంచి మనం అప్లై చేసుకోవాలన్నమాట. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 10 తారీఖు వరకు దరఖాస్తులు అనేది తీసుకుంటారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియడం జరిగింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మనం మీ సేవా కేంద్రాలు కావచ్చు, వాట్సాప్ లో ప్రత్యేకంగా ప్రభుత్వం కల్పించింది కదా, వాట్సాప్ ద్వారా లేదంటే వెబ్సైట్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో 16 నియోజకవర్గాల్లో అప్లికేషన్లు చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇండ్లు లేని వారికి మాత్రమే మొదటి ఫేజ్ లో ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ప్రతి అప్లికేషన్ కు 10,000 రూపాయల ఫీజు కూడా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా పారదర్శకంగా ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేసి, 10 సంవత్సరాల వరకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను అమ్మడానికి కుదరదని చెప్పేసి మంత్రి తెలియడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అని తెలిపారు. బ్యాంకు లోన్ కోసం పెట్టుకున్నటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని, కుటుంబంలో ఉన్న వారికి ఒక్కరికి మాత్రమే, ఎంతమంది ఉంటే అంతమంది కాదు, ఒకరికి మాత్రమే ఇస్తామని, లాటరీ సిస్టమ్ లో డ్రా తీసి ఇస్తామని తెలిపారు అనమాట. ప్రతి ఇంటికి దాదాపుగా 11 లక్షల ఖర్చు వస్తుందని మంత్రి తెలిపారనమాట. మాయమటలు ఎవరు నమ్మొద్దు, ఎవరికి లంచాలు ఇవ్వద్దు, ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలియజేశారు. గత ప్రభుత్వంలో డబ్బులు కట్టి మోసపోయిన వారు కూడా మా దగ్గరికి వచ్చారు. వచ్చే బోనాల పండుగ నాటికి సొంత ఇంటి కళ నెరవేరిపోతుందని చెప్పేసి